కామాచారుడైన దేవతలు దివ్య విమానాలు, దివ్య సభాస్థలాలు ఇక్కడ శోభిల్లుతున్నాయి. కాంచన పద్మలతలు గల జలక్రీడా ప్రదేశాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు లోకపాలకులు, వారి యొక్క లోకాలు, శుక్రుడు, బృహస్పతి, మరుత్తులు, విశ్వేదేవులు, సాధ్యులు, అశ్వినులు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, ఇతర దేవతల లోకాలు కూడా పరమాత్మ యొక్క పరంధామం ముందు, అదంతా పరంధామం ముందు నరకం వంటివి. అవన్నీ కూడా ఆ పరమాత్ముడి ముందు ఇవంతా ఏమి లెక్కలేవు. పరమాత్మ సన్నిధిలో భయం లేదు. ఆ స్థితి నిమిత్తం లేనిది కాబట్టి నశించదు. అక్కడ క్లేశాలు ఉండవు. 2 నుండి 3 నుండి 8 నుండి 3 నుండి అది ముక్తి పొందింది. 2 అంటే ప్రియం, అప్రియం. 3 అంటే సత్యం, రజస్సు, తమస్సు. 8 అంటే పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఉపాసన, కర్మ, ప్రాణం, అవిద్య. 3 అంటే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత. ఆ పరమపదంలో 4 లక్షణాలు ఉండవు, 4 కారణాలు ఉండవు. అక్కడ తృప్తి ఉండదు, ఆనందము ఉండదు, శోకము ఉండదు, శ్రమ ఉండదు. కాలం అక్కడ నుండియే పుడుతుంది కూడా. కాలమే అక్కడ ప్రభువు. రాజా, ఆ పరమాత్మ కాలానికి, స్వర్గానికి కూడా అధిపతి కదా. ఆత్మ కైవల్యాన్ని పొందిన మనిషి ఆ పరంధామాన్ని చేరి శోక విముక్తుడవుతాడు. పరమపదం అటువంటిది, అంటే పరమానంద పరమపదం అటువంటిది. దీని ముందు సుఖాస్పాద స్థానాలుగా ముందు చెప్పినవన్నీ కూడా, అవన్నీ కూడా నరక సమానం. అన్నీ సుఖస్థానాలే, సందేహం లేదు. ఆశను రగిలించేవి అయినప్పటికి కూడా అవన్నీ నరకప్రాయమే. ఆ పరంధామం దగ్గరికే వెళ్ళాలి మనం. రాజా, ఈ రీతిగా నీకు నరకాలను గురించిన విషయమంతా యథాతథంగా చెప్పాను. ఆ పరమపదం ముందు అన్ని లోకాలు నరకాలే అన్నాడు భీష్ముడు. ఎన్ని లోకాలు ఉన్నప్పుడు కూడా పరమాత్ముడి యొక్క పరమపదం, పరంధామం ఉందే, దాని ముందు ఇవన్నీ కూడా నరకాలే అని చెప్పుకొచ్చాడు. అంటే ప్రయోజనం లేనిది. నరకాలంటే పాపం చేసి వెళ్ళేది కాదు, పుణ్యం చేసే వెళుతున్నారు. అయినప్పటికీ పరంధామం దగ్గరికి వెళ్ళలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 199వ అధ్యాయం. ఇక కాలము, మృత్యువు, యముడు, ఇక్ష్వాకువు, బ్రాహ్మణుడు, వీరి మధ్య వివాదమని ఇంతకుముందు అన్నావు కదా, దయచేసి దాన్ని వివరించు అని యుధిష్ఠిరుడు అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఈ విషయానికి సంబంధించిన ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది, ఒక కథ ఉంది. దీన్ని తెలుసుకోండి. ఒక ఇతిహాసం. కథ అంటే మామూలు కథ కాదు, ఒక ఇతిహాసం, జరిగినటువంటి ఒక సందర్భం. ఇక్ష్వాకు మహారాజు, యముడు, బ్రాహ్మణుడు, కాలుడు, మృత్యువు, వీరి మధ్య జరిగినటువంటి సంవాద రూపం అది. అది ఎక్కడ ఎలా జరిగిందో చెబుతాను విను. హిమాలయ పర్వతాలకు దగ్గరలో మహాయశస్వి, ధర్మవర్తనుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పిప్పిలాదుని కొడుకు. కౌశిక వంశీయుడైనటువంటి ఆ జాపకుడు మహాప్రాజ్ఞుడు, వేద పండితుడు. వేదాంగ విజ్ఞానం ఆయనకు గోచరించింది కూడా. కాబట్టి 6 వేదాంగాలలో ఆయన పండితుడయ్యాడు. ఆ బ్రాహ్మణుడు జితేంద్రుడై బ్రాహ్మణోచితంగా తపస్సు చేశాడు. ఆ రీతిగా నియమపూర్వకంగా జపతపాదులు చేస్తూ ఉండగానే 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన జపానికి సంతోషించి సావిత్రి మాత సాక్షాత్కరించి నేను ప్రీతి చెందాను అంది. కానీ ఆయన జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన గాయత్రీదేవి సాక్షాత్కారాన్ని పట్టించుకొనే లేదు, ఆమెకు బదులు ఇవ్వలేదు కూడా. గాయత్రీదేవి అతనిపై దయ చూపింది కూడా. ఆయన ప్రవర్తనతో సంతృప్తి చెందింది. ఆయన చేస్తున్నటువంటి జపాన్ని ఆ వేదమాత మనసారా అభినందించింది. ఆ ధర్మాత్ముడు జపాన్ని ముగించి లేచి
ఆమె పాదాలపై తలవాల్చి ఈ రీతిగా పలికాడు. దిష్ట్యా దేవి ప్రసన్నాత్వం దర్శనం చాగత మమ, దర్శనం చాగత మమ, యది చాపి ప్రసన్నాసి, యది చాపి ప్రసన్నాసి, జప్యే మే రమతాం మనగ, జప్యే మే రమతాం మనగ. దేవి, నా భాగ్యం వలన నీవు ప్రసన్నురాలివి అయ్యావు, నాకు దర్శనమిచ్చావు. నా జపంతో తపంతో నీవు ప్రసన్నురాలివైతే జపంపై నా మనస్సు కుదిరేటట్టు అనుగ్రహించు అని ప్రార్థించాడు. సావిత్రిదేవి అది అలాగే జరుగుతుంది, అంతేకాకుండా ద్విజశ్రేష్ఠులు పొందే సాధారణ లోకాలకు నీవు వెళ్ళవు, అనిమిత్తము అనిందితము అయినటువంటి బ్రహ్మపదాన్ని నువ్వు పొందుతావు. నీవు నన్ను కోరినది అలాగే జరుగుతుంది. నియమంతో ఏకాగ్రతతో జపించు, ధర్ముడు నిన్ను సేవిస్తాడు. కాలుడు, మృత్యువు, యముడు ముగ్గురు నీ సన్నిధిలో ఉంటారు. వారితో నీకు ధర్మ సంబంధమైన చర్చ కూడా జరుగుతుంది. ఈ రీతిగా పలికి సావిత్రీదేవి తన నిజ నివాసానికి వెళ్ళింది. ఆ బ్రాహ్మణుడు కూడా 100 దివ్య సంవత్సరాల పర్యంతం అలాగే జపాన్ని కొనసాగించాడు. మళ్ళీ ఆ విప్రుడు ఎల్లప్పుడూ ఇంద్రియ నిగ్రహం, సత్యసంధత, క్రోధజయం కలిగి ప్రవర్తించేవాడు. తన నియమాన్ని తాను పూర్తి చేసిన తరువాత ధర్ముడు ప్రసన్నుడై ఆ ద్విజుడికి సాక్షాత్కరించాడు. నియమ ప్రకారంగానే జపం చేసేటప్పుడు ఏ చంచలం ఉండకూడదు. మామూలుగా కళ్ళు మూసుకొని జపం చేసేటప్పుడు యోచనలు ఎక్కువ వస్తుంటాయి. అది పనికిరాని యోచనలు. ఎంత వద్దన్నే కొద్దీ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే మామూలుగా కూర్చొని చింత చేస్తుంటాం కదా, ఆ చింతలో కొంత క్యాలిక్యులేషన్ వేసుకుంటుంటాం. అది చేస్తే ఇట్లా, ఇది చేస్తే అట్లా అని. అది మామూలుగా మనసు అదే దోవబడుతుంటుంది. ఇప్పుడు జపానికి నేను కూర్చున్నానంటే ఆ కళ్ళు మూసుకొని కూర్చున్నాను అనుకున్నప్పుడు, సంకల్పించుకొని జీవుడు కూర్చున్నప్పుడు నీ పూర్వంలాగానే నీ మనసు ఎప్పుడూ కూడా అదే విధంగా చింత చేసావు కదా, మళ్ళీ అట్లే వస్తుంది. అది ఒక్క రోజులో పోదు, 12 రోజుల్లో పోదు, 20 ఏండ్లలో పోదు, 30 ఏండ్లలో పోదు, వస్తూనే ఉంటుంది. అది చేస్తూనే ఉండాలి జీవం పోయేంత వరకు. అంటే జన్మజన్మలకు చేస్తుండాలి జపం అనేది. ఈ ఒకే జన్మలో అంతా అయిపోతుంది అనుకోవద్దండి. ధర్ముడు ఇలా అన్నాడు ఆ బ్రాహ్మణుడికి, ఓ బ్రాహ్మణ, ఇటు చూడు, నేను ధర్ముడును, నిన్ను చూడాలని వచ్చాను. ఈ జపానికి నీవేమి ఫలితాన్ని పొందుతున్నావో చెబుతాను, రిజల్ట్ చెప్తాను. నీవు దివ్య మానుషలోకాలను అన్నిటినీ జయించావు. దేవలోకాల అన్నిటినీ అతిక్రమించి అక్కడికి నీవు వెళతావు. ముని, ప్రాణత్యాగం చేసి నీకు అభిష్టమైన లోకాలకు వెళ్ళు. నీ శరీరాన్ని కూడా విడిచిన తర్వాత నీవు ఆ లోకాలను పొందుతావు అన్నాడు. బ్రాహ్మణుని ఇలా అన్నాడు, ఓ ధర్మ, ఆ లోకాలన్నీ నాకెందుకు? నీవు సుఖంగా వెళ్ళిపో. ఈ శరీరంతో ఎన్నో దుఃఖాలను, ఎన్నో సుఖాలను అనుభవించాను. ప్రభు, నేను ఈ శరీరాన్ని, అంటే దీన్ని నేను విడవలేను అన్నాడు. అప్పుడు ధర్ముడు ఇలా అన్నాడు, మునుశ్రేష్ఠ, నీవు తప్పనిసరిగా శరీరాన్ని విడవాలి. స్వర్గలోకానికి వెళ్ళు, లేదా నీకిష్టమైన స్థానానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, ఇలా అన్నాడు, ప్రభు, ఈ దేహం లేని స్వర్గ నివాసం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ శరీరం మీద నేను ఎన్నో కష్ట సుఖాలు అనుభవించాను. ధర్మ, నువ్వు వెళ్ళు. శరీరం లేకుండా స్వర్గానికి వెళ్ళటం పై నాకు శ్రద్ధ లేదు అని అన్నాడు. శరీరం లేకపోతే ఎందుకు వెళ్ళాలి అక్కడికి? నేను ఇంకేదో శరీరం తీసుకోవాలా సూక్ష్మంది, అది నాకెందుకు? నాకు పరిచయమైన శరీరం ఇదే కావాలి నాకు అన్నాడు. బాగుంది కథ, చూసారా? పరిచయమైన శరీరం ఇది నాకు. అప్పుడు ధర్ముడు ఇలా అన్నాడు, ఈ దేహం మీద ఆసక్తి పనికిరాదయ్యా నీకు. ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా దీన్ని వదలవలసిందే.
దేహాన్ని విడిచి సుఖాన్ని అనుభవించయ్యా. దేహం ఉంటే సుఖం రాదు, దేహం వదిలితేనే సుఖం వచ్చేది. రజోహీనమైన లోకాలకంతా వెళ్ళు నువ్వు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దుఃఖం ఉండదు, శరీరంతో ఉంటానంటే దుఃఖం ఉంటుంది అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇటు చెప్తున్నాడు, మహాభాగా, జపం చేస్తూనే నేను ఆనందిస్తాను. సనాతన లోకాలు నాకు అవసరమే లేదు. అక్కడేముంది ఆనందం? నేను ఇప్పటికి అనుభవిస్తున్నాను కదా ఇక్కడ. ప్రభు, నేను శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అంతే. అది వీలవుతుందో లేదో చెప్పు అన్నాడు. దీంతో పాటు నేను వెళ్ళాలా? అప్పుడు ధర్ముడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ, నీవు శరీరాన్ని విడవటానికి ఇష్టపడకపోతే అటు చూడు, కాలుడు, మృత్యువు, యముడు నీ దగ్గరికి వచ్చారు అన్నాడు. ఇప్పటికే అప్పుడే 3000-4000 సంవత్సరాలు అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళక తప్పదు. కాలుడు వచ్చాడు, మృత్యు వచ్చాడు, యముడు వచ్చాడు చూడు. అప్పుడు యముడు, మృత్యువు, కాలుడు ముగ్గురు ఆ బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి ఆ మహాభాగనితో ఇలా అన్నారు. వారిలో యముడు ఇలా అన్నాడు, చక్కగా సాగించిన నీ తపస్సుకు, నీ సత్ప్రవర్తనకు తగిన ఉత్తమ ఫలం నీకు లభించింది అయ్యా. నేను యముడిని నీ దగ్గరికే వచ్చి చెప్తున్నాను అన్నాడు. కాలుడు ఇలా అన్నాడు, యముడితో కాలుడు ఇంకోడు ఉన్నాడు కదా, నీ జపానికి తగినట్లు నీ ఉత్తమ ఫలితాన్ని పొందావు. నీకిది స్వర్గానికి వెళ్ళవలసిన కాలం. అది చెప్పడానికి కాలుడైన నేను నీ దగ్గరికి వచ్చానన్నాడు. ఇంక మృత్యువు ఇలా అన్నాడు, మృత్యువు, నేను మృత్యువును, రూపధారివై స్వయంగా వచ్చాను. విప్ర, కాల ప్రేరణచే నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకుపోవటానికి వచ్చానన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, సూర్యసుతుడైనటువంటి యముడికి, మహాత్ముడైనటువంటి కాలుడికి, మృత్యువుకు, ధర్మునకు స్వాగతం అంటూ ఆ బ్రాహ్మణుడు తన వద్దకు వచ్చినట్టు వారికి అర్ఘ్యపాద్యాలంతా ఇచ్చి పరమానందాన్ని పొంది, నా శక్తికి తగినట్లుగా నేను మీకై ఏమి చేయగలను అని అడిగాడు. వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోకుండా తాను అడిగాడు, నేనేం చేయాలి మీకు అని. అదే సమయంలో తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ఇక్ష్వాకు వారందరూ ఉన్న చోటికి వచ్చాడు. ఇక్ష్వాకు వచ్చారు. ఆ రాజర్షి వారందరికీ నమస్కరించి సత్కరించి అందరి కుశలాన్ని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఇక్ష్వాకుకు కూడా ఆసనాన్ని, అర్ఘ్యపాద్యాలను ఇచ్చి కుశలమడిగి ఈ విధంగా అన్నాడు, మహారాజా, నీకు స్వాగతం. మీకేం కావాలో చెప్పండి. నా శక్తిని అనుసరించి మీకోసం ఏం చేయాలో నాకు చెప్పండి అన్నాడు. రాజు ఇలా అన్నాడు, నేను రాజును, షట్కర్మ నిరతుడైన బ్రాహ్మణుడు నీవు, కాబట్టి నీకు కొంత ధనం ఇవ్వదలిచాను. ప్రసిద్ధమైన ధనమేది కావాలో నాకు చెప్పు అన్నాడు. నీకు ఏదో కొంచెం ఇవ్వాలనిపించింది ధనం. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, రాజా, ధర్మం 2 రకాలు. దాన్ని బట్టి బ్రాహ్మణులు కూడా ప్రవృత్తులు, నివృత్తులు అని 2 రకాలు. సంగ్రహించేవాళ్ళు, దూరం వేసేవాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. రాజా, ప్రవృత్తి ధర్మంలో ఉన్నవారికి దానాలు ఇవ్వు. నువ్వు నేను దానం తీసుకోను. ప్రవృత్తి మార్గంలో ఉండేవాళ్ళకి ఇవ్వు. రాజోత్తమ, నీకేది ఇష్టమో, నీకేది కావాలో నాకు చెప్పు. నా తపశ్శక్తితో నీకేం సాధించి పెట్టాలో చెప్పు అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, నేను క్షత్రియుణ్ణి, దేహి అన్నమాట నాకెప్పుడూ తెలియదు. ద్విజోత్తమ, యుద్ధాన్ని మాత్రమే యాచించే వారం మేము అన్నాడు. నేను యాచన అనేది మాకు తెలియదు. యాచించాలంటే మేము క్షత్రియులం కాబట్టి యుద్ధం యాచిస్తామంతే. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, రాజా, నీవు నీ ధర్మంతో తృప్తి పడుతున్నావు, మేము కూడా అలాగే మా ధర్మంతో ఆనందిస్తున్నాం. మన ఇద్దరికీ భేదం లేదు. నీ ధర్మంతో యుద్ధం చేయటం, నా ధర్మంతో అనుష్ఠానాలు చేసుకోవటం. కనుక నీకేది ఇష్టమైతే అది చేయి అన్నాడు. నీకేది ఇష్టమో చేయి ఇప్పుడు అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, బ్రాహ్మణ, నా శక్తిని అనుసరించి దానం చేస్తానని నీవు ఇంతకుముందు చెప్పావు కదా, ఇస్తాను ఏది కావాలో అని అన్నావు కదా, నీ జపఫలాన్ని నాకు ఇవ్వు అన్నాడు.
చూసారా, ఊరూరికి అట్లంతా మాట ఇవ్వకూడదు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, నేను యుద్ధాన్ని మాత్రమే యాచిస్తానని ప్రగల్భాలు పలికావు కదా నువ్వు, మరి నాతో యుద్ధాన్ని ఎందుకు యాచించడం లేదు అన్నాడు. జపం ఎందుకు తీసుకుంటున్నావు నా శక్తిని, నాతో యాచించయ్యా యుద్ధానికి అన్నాడు. బోలే తమాషగా ఉంది మాట. అప్పుడు రాజు అన్నాడు, ఓ బ్రాహ్మణ, బ్రాహ్మణులకు మాటయే వజ్రం వంటి ఆయుధం కదా. శత్రువులు బాహుబలంతో జీవించేవారు కదా. నీతో నాకిప్పుడు తీవ్రమైన వాగ్యుద్ధమే జరుగుతోంది కదా అని అన్నాడు. ఇంతవరకు జరిగేది ఏమిటి, యుద్ధమే కదా అన్నాడు. మాటలు యుద్ధంగా జరుగుతున్నాయి మనకు. తీవ్రంగా మాట్లాడేవాడు కదా బ్రాహ్మణుడు, అందుకని ఇద్దరికి జరుగుతుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటున్నాడు, రాజా, ఇప్పటికీ నా ప్రతిజ్ఞ అదే, నా శక్తిని అనుసరించి ఇస్తాను. ఏం కావాలో చెప్పు, ఆలస్యం చేయవద్దు. నా శక్తికి మించకపోతే తప్పక ఇస్తానన్నాడు. రాజు ఇలా అన్నాడు, నాకు నీవు దానం ఇవ్వాలనుకుంటే 100 సంవత్సరాలు జపం చేసి నీవు పొందిన ఫలితాన్ని నాకు ఇవ్వు అన్నాడు. 100 సంవత్సరాల ఫలితం నాకు కావాలని. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, రాజా, నా జపం వల్ల కలిగిన ఉత్తమ ఫలితంలో సగాన్ని నీవు ఏ ఆలోచన లేకుండా తీసుకో, లేకపోతే నీకు ఇష్టమైతే నా జపఫలాన్ని మొత్తం స్వీకరించు అన్నాడు. సగం తీసుకో, పూర్తిగా తీసుకో. రాజు ఇలా అన్నాడు, నేను యాచించిన జపఫలమంతా నాకు లభించేటట్లే నీకు మేలు జరుగుగాక. నేను వెళుతున్నాను, అయితే నాకు లభించిన ఆ జపఫలం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, జపఫలం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను చేసిన జపాన్ని మొత్తం నీకు ఇచ్చాను. ఆ ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు దీనికి సాక్షులు అన్నారు. 3 నిల్చున్నారు కదా, వాళ్ళు సాక్షులు అన్నారు. రాజు ఇలా అన్నాడు, ఫలితం ఏమిటో తెలియని నీ జపధర్మం నాకు ఏం మేలు చేస్తుంది? జప ఫలితాన్ని నాకు చెప్పు, లేదా ఆ ఫలితమంతా నీవే ఉంచుకో. సందిగ్ధమైన ఫలం నాకు అవసరం లేదన్నాడు. అనుమానంతో కూడింది ఇది, అవసరం లేదు నాకు, అసలు దాని ఫలితం చెప్పు. అప్పుడు బ్రాహ్మణుడు అంటూ, రాజర్షి, నేను జపఫలాన్ని నీకు ఇచ్చేశాను, మరో మాటకు అవకాశం లేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన మన సంభాషణమే ప్రమాణం కదా, ఇంతవరకు జరిగింది. నాకు ఇంతకు ముందెప్పుడూ జపం చేసే వేళలో ఫలాపేక్ష లేదు, కాబట్టి నేను చేసిన జపఫలం ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది? జపాన్ని ఫలాపేక్షతో చేస్తాను అంటే ఆ ఫలం నీకు వచ్చిందని చెప్పగలను. నేను చేశానంతే, జపం అంతే. ఫలాపేక్ష లేనటువంటి జపం అది ఏం సుఖం ఇస్తుందని నేను చెప్పగలను? ఇవ్వమని నువ్వు అడిగావు, ఇస్తానని నేనన్నా, నేను మాట తప్పను. రాజా, ఇంత చెప్పినా కూడా నా మాటను నీవు పాటించకపోతే అసత్య కారణంగా నిన్ను మహాపాపం చుట్టుకుంటుంది. రాజా, నువ్వు అసత్యమాడరాదు. నేను కూడా నేనన్న మాటను తప్పిపోనివ్వను. నేను ముందుగా ఏమి ఆలోచించకుండానే ఇస్తానన్నాను. నీవు కూడా సత్యవంతుడవైతే ఏమీ ఆలోచించకుండా స్వీకరించు. దాని ఫలితం ఏమిటి, దాని రిజల్ట్ ఏమిటి ఎందుకు అడుగుతావు? నువ్వు చెప్పావు తీసుకుంటానని తీసుకో, అంతే. నా దగ్గరకు వచ్చి జప ఫలితాన్ని యాచించావు, నేను ఇచ్చిన దాన్ని స్వీకరించు. మాట మీద స్థిరంగా నిలబడు. అసత్యవాదులకు వ్యాపార లోకాలు కూడా ఉండవు. అతడు పితరులను తరింపజేయలేడు, ఇక రాబోయే తరాలను తరింపజేసే ప్రశ్నయే లేదు. పరలోకంలో సత్యం తరింపజేసినట్లు యజ్ఞం కానీ, అధ్యయనం కానీ, దానం కానీ, నియమాలు కానీ తరింపజేయలేవు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.